పవిత్ర గ్రంథ పఠనం పూర్తయిందంటూ ఓ యువకుడు ఉచితంగా పండ్ల రసం ఇచ్చాడు. యువకుడిచ్చిన జ్యూస్ తాగిన వ్యక్తులంతా గాఢ నిద్రలోకి జారుకున్నారు. పాత బస్తీలో ఈ ఘటన కలకలం రేపింది. విషయం పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగారు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉచితంగా జ్యూస్ పంపిణీ చేసిన ఆ యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ కారణంతో జ్యూస్ పంపాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని దబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ యువకుడు ఆనందంగా కనిపించాడు. తాను చేసిన పని గురించి చెబుతూ కొందరు వ్యక్తులను కలిశాడు. దబీర్పురా ప్రాంతంలో కొన్ని షాపులకు వెళ్లి కొందరికి జ్యూస్ పంచాడు. యువకుడు చెప్పింది నిజమేనని నమ్మిన అందరూ అతగాడిచ్చిన జ్యూస్ ని సేవించారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. జ్యూస్ తాగిన వారిలో గడిచిన కొన్ని గంటల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 12 మంది వ్యక్తులు ఆ జ్యూస్ తాగిన తర్వాత గాఢ నిద్రలో జారుకున్నారు. వీరంతా నాన్ స్టాప్ గా 12 నుంచి 15 గంటల పాటు నిద్రపోయారు. నిద్ర లేచిన తర్వాత పూర్తి అయోమయ స్థితిలోకి చేరినట్టు తెలిసింది. అసలేం జరిగిందనే విషయం ఎవ్వరికీ గుర్తురాకపోవడం గమనార్హం. ఉదయం లేచినప్పటికీ సాయంత్రం వరకు తామేం చేశామో తెలుసుకోలేని స్థితిలో ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విచిత్ర పరిణామాలను గమనించిన వారు వెంటనే దబీర్పురా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించింది. పోలీసులు బాధితుల స్టేట్మెంట్ తీసుకోవడమే కాకుండా ఆ యువకుడి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలో దించారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చారు, అతని ఉద్దేశమేంటి, ఇచ్చిన జ్యూస్లో ఏమైనా మత్తు పదార్థాలు కలిపారా అన్న కోణాల్లో విచారణ జరుగుతోంది. డబ్బా నుండి మిగిలిన జ్యూస్ నమూనాను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్స్ ల్యాబ్కు పంపారు పోలీసులు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. యువకుడు తిరిగిన ప్రతి అపార్ట్మెంట్, దుకాణాల దగ్గరికెళ్లి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నా వారికి పూర్తిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడే వరకు చెప్పలేమంటున్నారు. జ్యూస్లో మత్తు పదార్థాలున్నాయా లేక గాఢమైన నిద్ర వచ్చేలాంటి పదార్థాలేమైనా కలిపారా అనేది తేలాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అపరిచితులిచ్చే పదార్థాలు తీసుకోవద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.